నిరీక్షణ కార్యక్రమంలో ఒక స్ఫూర్తిదాయక మహిళను, అలాగే భయాన్ని అధిగమించిన ఓ యువకుణ్ణి మరియు సిబిఆర్ ఫౌండేషన్ పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధతో పాటు ఓ మధుర గీతాన్ని చూద్దాం. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణ కార్యక్రమంకు స్వాగతం. ఈనాటి కార్యక్రమం మీకు ప్రోత్సాహకరంగా మరియు మీలోని భయాలను అధిగమించడానికి సహాయపడేదిగా ఉంటుందని ఆశిస్తున్నాం. అమెరికాకు చెందిన చరిత్రకారుడు మరియు రచయిత అయిన హెన్రీ డేవిడ్ థోరో భయానికి మించిన భయంకరమైన విషయం మరొకటి లేదు అని చెప్పాడు. అవును, భయం ఆవరించినప్పుడు ఒక వ్యక్తి శక్తిహీనుడైపోతాడు. అత్యంత బలవంతుడు సైతం బలహీనుడైపోతాడు. ఈరోజు మనం తన నీడను చూసినప్పుడు సైతం భయపడే ఒక వ్యక్తిని కలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందు ఎస్తర్ రోజ్ అనే స్ఫూర్తిదాయక స్త్రీని కలుసుకుందాం. నా కెరీర్లో నాకు చాలా సమస్యలు వచ్చాయి. ముందు నర్సింగ్ చేసి తర్వాత జాబ్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా, బాధ కలిగినా, అడ్డంకులు ఎదురైనా దేవుడి మీద విశ్వాసం ఉంచాను. నేను నర్సింగ్ చేయాలన్నది దేవుని చిత్తమేమో అని తెలుసుకొని నర్సింగ్ లో జాయిన్ అయ్యాను. నేను అక్కడ ఉన్నప్పుడు కొంతమంది సౌదీ వెళ్తున్నారు. నేను కూడా సౌదీ వెళ్ళాక తెలిసింది ఏంటంటే అక్కడ చర్చి ఏమీ లేదు, ప్రార్థన చేసుకోలేం, బైబిల్ కూడా చదవలేం. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగడంతో చిన్నప్పటి నుంచి ఇంట్లో బైబిల్ చదవకుండా, ప్రార్థన జరగకుండా లేదా బైబిల్ స్టడీ జరగకుండా ఎప్పుడూ లేదు. ఒకరోజు నా రూమ్ పక్కనే ఉండే రోసి అనే అమ్మాయి నాతో, నేను నా రూమ్మేట్ కలిసి మా రూమ్ లో ప్రార్థన చేసుకుంటున్నాము, మీరు అక్కడికి రండి, మనము కలిసి ప్రార్థన చేసుకుందామని చెప్పింది. మేము ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. ఏది ఏమైనా సరే ప్రార్థన ఆపకూడదు అనుకున్నాం. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియాకి పంపించినా మీకు ఇంతకన్నా మంచి జాబ్ వస్తుందని చెప్పింది. నేను ఇక్కడికి తిరిగి వచ్చాక కూడా 2011లో దేవుడు నాకు మంచి పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ లోని బట్టీలో ఉన్న బోజియా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ప్రతి క్రిస్మస్ మరియు గుడ్ ఫ్రైడేకి మేము నాటికలు వేస్తాము. క్రిస్మస్ గురించి విద్యార్థులకు వివరిస్తాము, యేసు ప్రభువు గురించి చెప్తాము. మేము నాటికలను చిన్న చిన్న పిల్లల చేత చేయిస్తూ ఉంటాము. నేను నర్సింగ్ కోర్సులో చేరింది ఎందుకంటే దాని ద్వారా పరిచయమైన స్టూడెంట్స్ కి గాని, పేషెంట్స్ కి గాని యేసు ప్రభువు గురించి చెప్పాలి, వారికి సేవ చేయాలన్నది నా ఆశయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, కానీ దేవుడు నాతోనే ఉన్నాడు. ఆయన హస్తం నాపై, నా కుటుంబంపై ఉంది. ఆయన నన్ను సజీవంగా ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే ఈ నర్సింగ్ ప్రొఫెషన్ చాలా ఉత్తమమైనది. ఇక్కడ పేషెంట్స్ కి సేవ చేస్తారు, దానితో పాటు దేవుని సేవ కూడా చేయవచ్చు. మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాము, పొద్దున్నే బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేస్తాము. నేను పొద్దున లేవగానే ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు మన వల్ల కాదు అని అనిపిస్తాయి, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. నా నమ్మకం ఏంటంటే మనం విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. బైబిల్లో నాకు ఇష్టమైన వాక్యం యెషయా 41:9-10 వచనాలు. అందులో దేవుడు, భయపడకుము, దిగులు పడకుము, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పాడు. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ వాక్యం చదువుతుంటే నాకు దేని గురించి భయం ఉండదు. నేను ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు తన దక్షిణ హస్తంతో నన్ను ఆ సమస్య నుంచి బయటకు తేగలడు. ఎస్తేర్ రోజ్ జీవితాన్ని చూసి మీరు స్ఫూర్తిని పొంది ఉంటారని భావిస్తున్నాం. సాధారణంగా ప్రజలు తాము నియంత్రించలేని విషయాల గురించి భయపడుతుంటారు. ఆ భయంలో కొన్నిసార్లు తాము చేయగలిగింది కూడా చేయలేకపోతుంటారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రాజేష్ ఇంట్లోని హింసాత్మక వాతావరణం వల్ల పిరికివానిగా మారిపోయాడు. ఒకరోజు అతని తండ్రి అతన్ని చీకట్లో వదిలేయడంతో జీవితం అతనికి పీడకలలా మారిపోయింది.
ఆ తర్వాత ఏమైందో రాజేష్ మాటల్లోనే విందాం. అన్న ఈ భయం రోజు రోజుకి ఎక్కువ అవ్వడం వల్ల చికాకు అవుతుంది. ఇట్లనే ఉంటే నాకు ఏమైతే అర్థం కాదని ఇక నేను చనిపోదామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను. భారతీయ సంస్కృతిలో ఉన్నత కులానికి చెందిన రాజేష్ తమ కుటుంబ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించేవాడు. అయినా వారి కుటుంబంలో మనశ్శాంతి ఉండేది కాదు. ఒక పక్క నా డాడీ వచ్చి డ్రింక్ చేసి గొడవ, పక్క అన్నయ్య వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి గొడవ చేశారు. ఇట్లా ఈ గొడవలతో అసలు ఒక్కొక్కసారి డాడీ అయితే మమ్మీని బాగా కొట్టేవాళ్ళు. కొట్టి అసలు ఏం అర్థం కాదు, చిన్నపిల్లలం భయం అంటే ఇట్లా తాగి దేనితో పడితే దాంతో ఇట్లా కొట్టి అసలు ఇంటి చుట్టూ ఉరికిచ్చేవాళ్ళు. ఇక మా అమ్మని ఏం చేస్తారా, నేను మా అక్క ఏడ్చుకుంటూ మా అమ్మని పట్టుకొని తెలిసిన వాళ్ళ ఇంట్లో దాక్కునేవాళ్ళు. ఇట్లా దాక్కుని ఒక్కొక్కసారి అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నం ఉండేది కాదు. అన్నం ఉండకుండా అసలు ఎన్నో ఇబ్బందులు పడి అసలు అట్లా ఉండేవాళ్ళం. ఇంటిలోని హింసాత్మక వాతావరణం వల్ల రాజేష్ పిరికివానిగా భయస్థినిగా పెరిగాడు. చీకట్లో బయటికి వెళ్లాలన్నా రాజేష్ భయపడేవాడు. ఒకరోజు రాజేష్ తండ్రి అతన్ని ఓ చీకటి ప్రదేశంలో వదిలిపెట్టి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అసలు నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది. అసలు ఎందుకు ఇంతసేపు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు, మళ్ళీ వస్తారా రాలేదైతే నన్ను కావాలని వదిలేస్తారు, చాలా ఆలోచనలు. అసలు మస్తు భయం వేస్తుంది. అసలు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో అర్థం కాక భయంతో అట్లా పక్క దగ్గర కూర్చొని బాగా భయం వేస్తే ఏడుస్తూ ఉన్నా. ఆ దయనీయ స్థితిలో రాజేష్ ను చూసిన ఓ తెలిసిన వ్యక్తి అతన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు నుండి రాజేష్ జీవితంలో ప్రతి రాత్రి ఒక పీడకలగా మారింది. స్కూల్ రోజులతో పాటు కాలేజ్ రోజుల్లో సైతం భయం అతన్ని ఓ నీడలా వెంటాడింది. భయంతో అసలు నేను ఎటు వెళ్ళేవాళ్ళు నాకే అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి కాలేజీకి అని చెప్పి అటు గ్రౌండ్స్ ఉండేది, గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా నాకు నేనే ఉండి ఏడ్చేవాడిని. అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో అసలు ఎటంటే అటు వెళ్ళేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ ఇంటికి వచ్చాక అసలు టైంకి అన్నం తింటాం, టైంకి అసలు ఒక పని నేను టైంకి చేస్తున్నానో లేదో కూడా అర్థమయ్యేది కాదు. రాజేష్ కాలేజ్ చదువును పూర్తి చేశాడు, కానీ భయం మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. అంటే ఒకరోజు ఇట్లా కాలేజీకి వెళ్దామని మార్నింగ్ రెడీ అవుతున్నాము. రెడీ అవుతూ ఇక స్నానం చేస్తున్నా, సడన్గా ఒక భయం వచ్చేసింది లోపల. వచ్చేసి ఇక నేను అక్కడే అయిపోతున్నాను అంత భయంలో వెంటనే నేను ఇక బయటకు వచ్చేసి ఇట్లా మా అమ్మని పట్టుకొని చాలా ఏడ్ చేశాను. అసలు ఏమైంది నాకు అర్థం కాదు, సడన్గా భయం వేసింది అమ్మ అంటే సరే కొంచెం అట్లా భయపడుతున్నాడే, ఏం కాదులే అని ఇక టిఫిన్ పెట్టి పంపించారు కాలేజ్కి. మళ్ళీ వచ్చాను, సాయంత్రం ఫ్రెష్ అవుదామని ఒక్కనే వెనక వైపు వెళ్ళి మొహం కడుక్కుంటుంటే సడన్గా మళ్ళీ భయం ఎక్కువైపోయింది. భయం సరికి మళ్ళీ వెంటనే ఉరుక్కుంటూ వచ్చి ఇట్లా మా అమ్మ దగ్గర చాలా ఏడ్చిన, మా నాకు ఏదో అవుతుంది, నేను చచ్చిపోతానేమో. ఇక నైట్ భోజనం అయిన తర్వాత పడుకున్నాక ఇంకా మధ్యరాత్రిలో సడన్గా ఉలిక్కిపడి లేచినట్టు అయింది. లేసాకి మళ్ళీ అంత భయం నాకు మళ్ళీ వచ్చేసింది. వచ్చి అసలు ఏమైతుందో అర్థం కాని స్థితిలో ఉన్నా. వెంటనే రాజేష్ తల్లి అతన్ని తమ ఇంటి పక్కనే ఉంటున్న ఒక క్రైస్తవురాలు దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె అతని కోసం ప్రార్థన చేసింది. నిర్మలక్క వాళ్ళు భయపడకు, దేవుడు ఉన్నాడు, నేను చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేపిస్తా, మొత్తం తగ్గిపోతే మంచిగా అవుతుంది అన్నాడు. అప్పుడు ఇట్లా మహేంద్ర పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు పాస్టర్ అన్నయ్య వాళ్ళు ఇట్లా నాకు ప్రార్థన చేసి యెషయా 41:10 ద్వారా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యము, నీవు నా దాసుడు నీవు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నట్టు నీకు తోడై ఉన్నాను, నీ దేవునై ఉన్నాను, భయపడకము, నీకు నేనున్నాను, నీ దేవునై ఉన్నాను, దిగులు పడకము, నేను ఆదుకుంటాను, నీ దేవుడైన నేనే యెహోవాను అని నాతో అప్పుడు దేవుడు మాట్లాడి నాకు బాగా ధైర్యాన్ని ఇచ్చారు. ఇక తర్వాత నేను ప్రతి ప్రార్థనలో నేను ఎక్కడ ప్రార్థన జరిగినా పాల్గొనేవాడిని. అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టేవాళ్ళు. అట్లా ప్రార్థనకి అటెండ్ అవుతూ ఉండగా ఇక 2-3 నెలలు నాలో భయం అనేది పోయింది. అప్పుడు నేను ఒంటరిగా ఉన్నా కూడా నాకు అసలు ఏ భయం లేదు. రాజేష్ అద్భుతంగా తనను వెంటాడుతున్న భయం నుండి విడుదల పొందాడు. యేసుక్రీస్తు నుండి పొందిన శాంతి సమాధానంతో నిండిపోయాడు. మీ భయం మీద విజయం పొందిన తర్వాత ఇక యేసుక్రీస్తునే నా సొంత రక్షణగా నేను అంగీకరించాను. ఇక ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ప్రార్థన చేసుకొని ఇట్లా ఇన్ని రోజుల నుంచి నేను ఒకవేళ పాపం తప్పులు ఏం చేసినా క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాను.
ఇక ప్రార్థించిన తర్వాత అసలు నాలో తెలియని ఆనందం కలిగేది. ఎప్పుడు అసలు ఎటువంటి భయం ఉండేది కాదు, ఎటువంటి ఆలోచన ఉండేది కాదు. తర్వాత ఇక మా కుటుంబం గురించి ప్రార్థించాను, మా అమ్మ గురించి, మా నాన్నగారు, ప్రత్యేకంగా మా నాన్నగారు తాగు నుంచి విముక్తి పొంది తను కూడా రక్షణలోకి రావాలని చాలా ప్రార్థించాను. కొద్ది రోజులకి మా ఇంట్లో ఇట్లా నేను చేసిన ప్రార్థన వల్ల మా అమ్మ పూర్తిగా రక్షణలోకి వచ్చారు. తర్వాత మా నాన్నగారు కూడా రక్షణలోకి వచ్చారు. తనకి కూడా మా ఇంట్లో అసలు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. తన తండ్రి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయినందుకు రాజేష్ ఎంతో సంతోషించాడు. నేడు వారు కుటుంబంగా యేసే తమ ఆశ్రయదుర్గమని, ఆయనే తమకు ధైర్యమని సాక్ష్యమిస్తున్నారు. మేము దేవుని అంగీకరించాక మా కుటుంబంలో శాంతి సమాధానం కలిగాయి. మా కుటుంబంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుని కృప వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఒకప్పుడు మా గురించి చెడుగా అనుకున్న వాళ్ళు ఇప్పుడు మా గురించి మంచిగా అనుకుంటున్నారు. ఇదంతా దేవుడి కృప. రాజేష్ జీవితాన్ని చూసిన తర్వాత యేసుక్రీస్తు శాంతి ప్రదాత అని నిశ్చయంగా చెప్పవచ్చు. భయము అనేది ప్రతి మానవునికి ఉంటుంది. భయాల్లో చాలా ప్రాముఖ్యంగా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. కానీ చాలామంది తత్వవేత్తలు చెప్పేది ఏంటంటే భయాలు 3 రకాలు అని. ఒక భయంలో ప్రేమ మిళితమై ఉంటుంది, లేదా భక్తి మిళితమై ఉంటుంది, అది చాలా మంచిది. ఇంకొక భయములో అపరాధ భావం మిళితమై ఉంటుంది, అంటే నేను తప్పు చేశాను, తప్పు బయటపడిపోతుందేమో అనేటువంటి భయం, ఇది మూడోది ఏదైనా నష్టం కలుగుద్దేమో అనేటువంటి భయం. ప్రాథమికంగా ఈ 3 భయాలు మానవుని అలుముకుంటూ ఉంటాయి. అయితే మొదటి రకమైనటువంటి భయం చాలా మంచిది. ఆ భయమే కనుక లేకపోతే, ఆ భక్తే కనుక లేకపోతే మానవుడి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు ఆ భయం కలిగి ఉండమని చాలా సందర్భాల్లో మనకి హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 3 భయాలు ఒకే వ్యక్తి జీవితంలో చూడగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఆ భయాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్లో దావీదు అతి ఎక్కువ సార్లు భయంలో దేవుడు తనకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో చాలా సందర్భాల్లో కవితల్లాగా రాశాడు. తను పద్యాల్లాగా రాసుకుంటూ వచ్చాడు, పాటల్లాగా రాసుకుంటూ వచ్చాడు. దావీదు ఈ 3 భయాలను కూడా అనుభవించినటువంటి వాడే. ఆ 3 భయాల్లో కూడా తనకి దేవుడు తోడుగా ఉన్నట్లు కూడా తన యొక్క పాటల్లో రాసుకున్నాడు. మొదటిగా ప్రాణ నష్టం అనేటువంటి భయం గురించి ఆలోచిస్తే, తన్ని చాలా మంది చంపడానికి ప్రయత్నం చేశాడు. రాజు కాకముందు సౌలు చంపుదామని ప్రార్థన చేశాడు. తాను రాజు అయిన తర్వాత తన కుమారుడు చంపాలనే ప్రయత్నం చేశాడు. అలాంటి చంపాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈయన పారిపోయాడు. కొన్ని సందర్భాల్లో ఆయన భయపడ్డాడు, ఇక నన్ను చంపేస్తారేమని. ఆ సందర్భంలో దావీదు ఏం చేశాడు? అలాంటి భయం కలిగినప్పుడు తాను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ దేవుడు అద్భుతంగా తనని రక్షించాడు. ఆ భయంలోంచి ఆయన రక్షించాడు. శత్రువు నుంచి రక్షించడమే కాదు, భయం నుంచి కూడా రక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీకు అలాంటి భయాలు ఉన్నట్లయితే దావీదు ఏం చేశాడో అదే చేయగలిగితే బాగుంటుంది. ఒకటి, ఏదైతే మనల్ని భయపెడుతుందో దాని నుంచి దేవుడు రక్షిస్తాడు. అంతేకాదు, భయాన్ని నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు. రెండోది, తప్పు చేసినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. దావీదు కూడా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ తప్పుని కప్పిపుచ్చుకుందామని ఇంకొక తప్పు చేశాడు. బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. అయితే ఆ తప్పు బయటపడిపోతుందేమో అని బెత్షెబా యొక్క భర్తను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ యొక్క భయంతో అలా కొన్ని నెలలు ఉండిపోయాడు. ఆ తర్వాత నాతాన్ అనే ప్రవక్త వచ్చి తనని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఒక్కసారిగా తన హృదయంలో ఉన్నటువంటి దాగి ఉన్న భయాన్ని బయటికి వ్యక్తం చేశాడు. ఇది అపరాధ భావంతో ఉన్నటువంటి భయం. ఆ భయంలో ఆయన బయటికి రావడానికి ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు. ప్రభువా, ఈ భయంలోంచి నన్ను బయటికి తీసుకురావా, ఈ అపరాధ భావంలోంచి నన్ను బయటికి తీసుకురావా. అదే 51వ కీర్తన. దేవుడు ఆ సందర్భంలో కూడా తనకి తోడుగా ఉండి ఆ భయాన్ని నుంచి కూడా బయట పెట్టగలిగాడు. మీకు అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా చేయకూడనటువంటి పని చేశారా? దానితో మీలో అపరాధ భావం ఏర్పడిపోయిందా? ఈ తప్పు బయటపడిపోతే ఏమవుతుంది అనేటువంటి తొందర మీకు ఉన్నదా? అయితే మీరు డైరెక్ట్గా దేవుడితోనే ఎందుకు చెప్పేసుకోకూడదు? ప్రభా, ఇలా జరిగింది, నన్ను క్షమించు ప్రభా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, మనల్ని క్షమిస్తాడు. ముందు అపరాధ భావంలోంచి బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏ విధంగా ఎదుర్కోవాలో మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. మూడోది చాలా మంచిది, అవసరమైంది ఏంటి అని అంటే, దేవుని మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు, ఆ ప్రేమ మనం భక్తిని కలిపి ఉన్నప్పుడు అక్కడ కూడా భయం కలిగి ఉంటుంది. దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ఏమంటాడంటే,
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అంటున్నాడు. నిజమే కదా? అలాంటి జ్ఞానము కావాలంటే కూడా మనం దేవునికి భయపడాలి. ఆ భయంలో ప్రేమ కూడా ఉండాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి భయాల గురించి మీకు చెప్పాను. మీకు ఏదైనా నష్టం కలుగుతుందని భయం కలిగినా, తప్పు చేసినప్పుడు అపరాధాన్ని బట్టి భయం కలుగుతున్నా, మీరు దేవుని దగ్గరికి రండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈనాటి ప్రశ్న: మనం భయం లేకుండా ఎలా జీవించవచ్చు? మీ ఆప్షన్స్: ఏ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా, బి, మంచి పనులు చేయడం ద్వారా, సి, దేవుని సత్యంలో నడవడం ద్వారా. మీ సమాధానం ఏ, బి లేదా సి అని రాసి స్పేస్ ఇచ్చి మీ పేరు రాసి 099-104-01-010 అనే మా నంబర్కు SMS చేయండి. సరైన సమాధానం పంపిన వారి పేర్లు www.cbn.in అనే మా వెబ్సైట్లో కనబడతాయి. వెంటనే స్పందించండి. నేడే మీ సమాధానాలు మాకు పంపించండి. మనం భయపడడం మొదలు పెడితే మనలోని విశ్వాసం అంతరించిపోతుంది. అయితే నిజమైన విశ్వాసం భయానికి ముగింపు పలుకుతుంది. మనలో ఉంటానని వాగ్దానం చేసిన యేసును నమ్మండి. ప్రతి విధమైన భయాన్ని అధిగమించండి. యేసుక్రీస్తు ఇచ్చే ప్రశాంతతను మీరు అనుభవించినట్లయితే మాతో పంచుకోండి. మీరు మీ సాక్ష్యం ద్వారా ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. మీకేవైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చిన్న పిల్లల పట్ల సిబిఎన్ ఫౌండేషన్ తీసుకుంటున్న శ్రద్ధ గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. మీరెప్పుడైనా మా సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. ఈరోజే సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్. సిబిఎన్ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంది. అందుకే దశాబ్దానికి పైగా పిల్లలకు సంబంధించి అనేక పథకాలు చేపడుతూ ఉంది. ఈ పథకాలు పిల్లలకు ఎలా సహాయపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మన కోసమే జీవిస్తే అదే జీవితం, ఇతరుల కోసం చేస్తే ఏం చేశారు? జీవన పయనంలో పరిగెడుతున్నప్పుడు తప్పిపోకుండా ఉండాలి, క్రింద పడిపోకుండా చూసుకోవాలి. నన్ను తీర్చిదిద్దారు, నా కలను సాకారం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఎన్నో లక్ష్యాలు మన ముందున్నాయి. అయితే మీరు వీరికి చేయూత ఇవ్వడం ద్వారా తోడుగా నిలిచారా? కేవలం 2,500 రూపాయల విరాళం ఇచ్చి సిబిఎన్ ఫౌండేషన్లో భాగస్వాములు అవ్వండి. ఈ చిన్నారుల జీవితాలను మార్చగలిగే అవకాశం పొందండి. ఈ పిల్లలు చక్కగా చదువుకొని దృఢమైన వ్యక్తులుగా ఎదగడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పథకాలను కొనసాగించడానికి మాకు సహాయపడుతున్న మా భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము చేస్తున్న పనులను అభినందిస్తూ మీలో చాలామంది మాకు సందేశాలు పంపించారు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఈ మెసేజ్ మనకి క్లెమెంట్ పంపించారు. నిరీక్షణలో చూపిస్తున్న సాక్ష్యాలు దేవుడు ప్రజల జీవితాలను ఎలా మారుస్తున్నాడో తెలియజేస్తున్నాయి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది అని రాస్తున్నారు.
చాలా సంతోషం క్లెమెంట్ గారు. ఈ ప్రోగ్రాం ఇంకా బాగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఇంకో మెసేజ్ చూద్దాము. ఇది మనకి రత్న పంపిస్తున్నారు. నిరీక్షణ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది అని రాస్తున్నారు. చాలా వందనాలండి రత్న గారు. ఈ కార్యక్రమం ఇంకా బాగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. మేము చేస్తున్న సేవలకు సహకారం అందిస్తున్న మా భాగస్వాములు ఎలా ఆశీర్వదించబడుతున్నారో తెలుసుకునేందుకు మా న్యూస్ లెటర్ చదవండి. www.cbn.in నుండి దీనిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఇంకా ఎవరైనా మేము చేస్తున్న సేవలకు సహకారం అందించాలని ఆశిస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ ట్రీ కాంప్లెక్స్, 3rd floor, బ్లాక్ సి, సుశాంత్ లోక్ 1, గుర్గాం, ఢిల్లీ NCR 1220009. మా వెబ్సైట్ www.cbn.in. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాం. మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తోందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తోందా? మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదా? అయితే మౌనంగా రోధించకండి. మీరంటే శ్రద్ధ చూపే వారితో ఇవాళే మాట్లాడండి. మా నంబర్కి ఫోన్ చేయండి. సమయం గడిచిపోతోంది. మీరు క్రీస్తును కలవడానికి సిద్ధమేనా? లాగాన్ చేయండి www.cbn.in. వెల్కమ్ బ్యాక్. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసే ముందు మీరు పంపిన కొన్ని ప్రార్థన వినతులు చూద్దాం. ఈ రిక్వెస్ట్ మనకి లక్ష్మీ ప్రసాద్ పంపించారు. సంతానం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. తర్వాత మంగ రాస్తున్నారు, భర్త చెడు వ్యసనాలు పోవాలని ప్రార్థన చేయమని కోరుతున్నారు. మీ ప్రార్థన అవసరాలన్నిటి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఏ విషయం గురించైనా భయపడుతూ ఉన్నట్లయితే మాతో ప్రార్థనలో ఏకీభవించండి. మా దేవ, మా ప్రభా, మాకున్నటువంటి భయాలన్నింటిలో ప్రభా మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు ప్రభా. దావీదుకు ప్రభా అన్ని విధాలైనటువంటి భయాలలో ప్రభా మీరు ఏ విధంగా బండగా కొండగా ఉన్నారో ప్రభా, అదేవిధంగా ప్రభా ఎవరైతే నీ సన్నిధానంలోకి వస్తే ప్రభా వారి జీవితానికి మీరు కోటగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. ఆ విధంగా నీ మీద ఆశ్రయించడానికి మీరే కృప చూపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా కుటుంబాల్లో ప్రభా కొంతమంది వ్యసనాలకు లోనవటం బట్టి తండ్రి సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాం ప్రభా, వ్యసనాల నుంచి బయటపడటానికి మీరే కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. మరి కొంతమంది కుటుంబాల్లో ప్రభా సంతానం లేక బాధపడుతున్నారు ప్రభా. నాయన మీరు పిల్లలను ప్రభా స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. ఎవరైతే ప్రభా సంతానం లేక బాధపడుతున్నారో వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో చేరాయి ప్రభా, మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా యొక్క విశ్వాసాన్ని బలపరచమని యేసే నామంలో అడుగుచున్నాం. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన తర్వాత మీరు బలపడి ఉంటారని ఆశిస్తున్నాం. యేసుక్రీస్తులో స్థిరంగా ఉండి ప్రోత్సాహాన్ని పొందండి. ఈనాటి వాక్య భాగాన్ని చూద్దాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను.
అనే కార్యక్రమంలో ఎస్తర్ రోజ్ స్ఫూర్తిదాయక జీవితాన్ని, రాజేష్లో వచ్చిన మార్పుతో పాటు చిన్న పిల్లలకు సిబిఎన్ ఫౌండేషన్ ఏ విధంగా సహాయపడుతుందో చూసాం. యేసుక్రీస్తు మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు కావలి ఉండును గాక. నేటి కార్యక్రమంలో చివరగా ఓ మధుర గీతాన్ని చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జయము 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 ప్రభు యేసు రాజుకు జయము. జయము 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 ప్రభు యేసు రాజుకు జయము. జయ గీతములను పాడెదము, దేవుని నామము చాటెదము. జయ గీతములను పాడెదము, సువార్త ప్రకటించెదము. శోధనలో మనలను హత్తుకొని క్షేమమును సంతోషమును మనకు దయచేసెను. వినయముతో విశ్వాసముతో స్థిరముగా క్రీస్తుతో నడిచెదము. వినయముతో విశ్వాసముతో సజీవ వాక్యము చాటెదము. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా. అర్పణగా సమర్పణగా హృదయ దేహములన్ కానుకగా వేడుకగా ప్రభుకే అర్పించి సంగీతముతో నాట్యముతో రక్షణ వార్తను చాటెదము. సంతోషముని పంచెదము, నిరీక్షణతో జీవించెదము. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా. జయము 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 ప్రభు యేసు రాజుకు జయము. జయము 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 ప్రభు యేసు రాజుకు జయము. జయ గీతములను పాడెదము, దేవుని నామము